ఇప్పుడు మన దగ్గర ఒక సామెత ఉంటుంది, ఓడ దాటే రాక ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడి మల్లన్న. మనందరికీ తెలుసు. అవసరం ఉన్నప్పుడు ఎట్లుంటారు, అవసరం తీరినాక ఎట్లుంటారు అనే దానికోసం చెప్తారు ఈ సామెత. ఇది ఎందుకు చెప్పినో చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఈ వీడియోని కూడా లైక్ చేయరి, షేర్ చేయండి. ఇప్పుడు అవసరం ఉన్నంత వరకు వాళ్ళ చుట్టూ తిరగాలి. అవసరం తీరిన తర్వాత వాళ్ళు కలుస్తామంటే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వద్దు. ఇట్లుంది మన రేవంత్ రెడ్డి గారి తీరు. వాళ్ళు ఎవరో తెలుసా? నిరుద్యోగులు. ఇప్పుడు నిరుద్యోగులకి యూత్ డిక్లరేషన్ ఇచ్చిర్రు వీళ్ళు సరూర్ నగర్ స్టేడియంలో. మేము అధికారంలోకి రాగానే ఇక గిట్లు వస్తామా గట్లు ఇస్తాం అని చెప్పారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఫస్ట్ సంవత్సరం అని చెప్పారు యూత్ డిక్లరేషన్లో. వీళ్ళు చెప్పుడు కాదు, పైనుంచి వాళ్ళ ఢిల్లీలకించి పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొని వచ్చి చెప్పించారు, మేము మొత్తం ప్రక్షాళన చేస్తాం, దీన్ని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి మొత్తం మేము ఇస్తాము అని చెప్పారు. ఇదొకటైతే వాళ్ళు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చెప్పారు. చెప్పి 2 ఏండ్లు అవుతుంది. జాబ్ క్యాలెండర్ ఏది? 2 లక్షల ఉద్యోగాలు ఏవి? మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పారు, 2 ఏండ్లు అవుతుంది వాళ్ళు అనౌన్స్ చేసి, కానీ ఇప్పటిదాకా ఇవ్వలే 2 లక్షల ఉద్యోగాలు. అంటే ఎంత పెద్ద మోసం చెప్పుర్రు ఇది. నిరుద్యోగుల్ని ఎంత దారుణంగా మోసం చేసిరు. దగా చేసుడు కాదా ఇది? ఇప్పుడు వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు వాళ్ళ చుట్టూ తిరిగిరు, వాళ్ళ దగ్గరికి పోయిర్రు, వీళ్ళు పోయిర్రు, వాళ్ళ ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుల్ని తీసుకొని పోయిర్రు, అశోక్ నగర్లో వాళ్ళ పక్కన కూర్చున్నారు, చాయ్ డబ్బాల కాడ వాళ్ళతో కలిసి షాయలు తాగిర్రు, భుజాల మీద చెయ్యిలేసిర్రు. మేము రాగానే ఇక చేస్తాం, ఇక ఇట్లా కాదు, మేము వచ్చినామంటే మస్తు చేస్తాం చూడుర్రిగా, ఒక్కసారి మా కోటెయ్యిర్రి అన్నారు. పాపం వాళ్ళందరూ ఊర్లలోకి పోయి వీళ్ళు చెప్పిన మాటల్ని చెప్పినట్టు ఊర్లలోకి పోయి చెప్పొచ్చిర్రు. వాళ్ళు చెప్తుర్రు, ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన నిరుద్యోగులు చెప్తున్నారు, మేము బస్సులల్లో తిరిగినాం, ఊర్లలోకి పోయినాం, అమ్మల కాళ్ళు మొక్కినాం, ఓటెయ్యిర్రి అని. మేము చేస్తే ఇవాళ అధికారంలోకి ఎక్కిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు రాలే ఉద్యోగాలు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మాకు ఉద్యోగం కోసం అడుగుతామంటే కనీసం అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి 3 ఏండ్లు అవటానికి వస్తుంది, ఎన్నికల ముందు అనౌన్స్ చేసిర్రు మేము రాగానే ఇస్తాము అని, అసెంబ్లీలో అనౌన్స్ చేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, నా మాటే ఒక జీవో, అంటే నా మాటే శాసనం అంటారు చూసిర్రు, అట్లా నా మాటే ఒక జీవో, నేను మాట్లాడితే జీవో ఇచ్చేసినట్టే. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇంకా జీవోలతో పని ఏముంటుంది, నేను చెప్పింది అంటే అది జరిగిపోతుంది, జీవో ఇచ్చిన లెక్కనే అన్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పిండు కదా. ఇప్పుడు బయట మాట్లాడిన దానికి ఏం లేకపోయే, సభలో మాట్లాడిన దానికి కూడా కనీసం అక్కడ మాట్లాడి మీరు తప్పుతారు అని ఎవరన్నా అనుకుంటారా? ఇక ఇది కూడా తప్పితే ఏదంటే గౌరవం ఉన్నట్టు మీకు? ఇప్పుడు జనాలకి మీరు చెప్పి హామీలు ఇచ్చిన దాని మీద గౌరవం లేకపోయే, బహిరంగ సభలల్లో మాట్లాడిన దాని మీద లేకపోయే, మీ మేనిఫెస్టోల మీద లేకపోయే, మీరు చట్టసభలలో మాట్లాడిన దాని మీద లేకపోయే, ఇక దేని మీద ఉన్నట్టు చెప్పురు మీకు? నిరుద్యోగులు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇక వాళ్ళని మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు, లాఠీ చార్జులు, ఇంకొకటి చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటారు. ఇంజనీరింగ్ వల్ల వంత వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులది అయిపోయింది, ఎవరు మాట్లాడితే వాళ్ళని పార్టీల ఖాతాలలో కలుపుడు నేర్చుకున్నారు. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ ఇచ్చి 3 ఏండ్లు అవుతుంది, సభలో చెప్పి 2 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు అక్కడ చెప్పిన దాని మీద మీరు ఆ మాట మీద నిలబడతారు అనుకుంటారు కదా ఎవరైనా సరే. అందుకే ఇవాళ నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారంటే, ఇప్పుడు ఈ టైంకి, ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరుద్యోగులు అందరూ వచ్చారు. పోలీసు శాఖలో ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీలు ఉన్న వాటిని మొత్తం ఫిల్ చేయరని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? ఇప్పుడు ఉన్నాయని చెప్పింది మీరే, ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీలను మొత్తం ఇయ్యరు కదా అని అంటే, లేదు మేము అందులో ఖాళీలలో మొత్తం ఇయ్యమంటారు. ఆల్రెడీ ఉన్నాయి కదా ఖాళీలు, దాంట్లో ఇవ్వడానికి ఏం ఇబ్బంది అవుతుంది? మీరు ఏ డిపార్ట్మెంట్లలో ఏమేమి ఖాళీలు ఉన్నాయో ఏందో ఇప్పటివరకు మరి గవర్నమెంట్కి తెలిసి బయట పెడతలేదా, లేకపోతే దాని మీద వర్క్ చేయలేదా తెలియదు. ఇప్పటివరకు ఆల్రెడీ ఉన్నాయని ప్రకటించిన దాంట్లో ఇవ్వడానికి ఏమొస్తుంది? మళ్ళీ మీద నుంచి ఏమంటారు, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు కూడా మీరు ఇచ్చినవి కాదు. సరే అట్లేసుకున్న 60,000 70,000 కాదు కదా మీరు ఇస్తామని చెప్పింది. ఫస్ట్ సంవత్సరం 2 లక్షలు కదా మీరు ఇస్తామన్నది. ఫస్ట్ సంవత్సరం 60,000 ఇస్తాము, 70,000 ఇస్తామని చెప్పిరా, 2 లక్షలు ఇస్తామని చెప్పిరా? జాబ్ క్యాలెండర్లో మీరు చెప్పింది ఏంది?
ఏం రిలీజ్ చేసారు జాబ్ క్యాలెండర్? 60,000 70,000 ఇచ్చిన ఉద్యోగాలు అని అంటే నిరుద్యోగులు చెప్తున్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు చెప్తున్నారు. అవి మీరు ఇచ్చినవి కాదు, గతంలో ఇచ్చిన ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఖాళీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుడు ఒక్కటి బాకీ ఉంది. ఒక అపాయింట్మెంట్ లెటర్లు ఒక్కటి ఇచ్చి మేమే ఇచ్చినామని మా కోటాలు వేసుకుంటారు. మీరు ఇచ్చినవి కూడా కాదు అవి, మీరు ఇచ్చినవి మొత్తం 10,000 15,000కి మించి ఉండేయని చెప్తున్నారు నిరుద్యోగులు. ఇక్కడ కాదు, ఇంకా వీళ్ళు బీహార్లో మహారాష్ట్రలో ఇంకొక దగ్గర ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఎన్నికల ప్రచారంలో వాడిరు, మేము తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇక్కడ కూడా ఇస్తాము, మా పార్టీని గెలిపిస్తే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అట్లనే చేస్తాము అని వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ నిరుద్యోగులు ఎట్లా రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ రేపు మీడియా సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఒట్టిగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక పార్టీ పోయి అక్కడెక్కడన్నా వేరే రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ అధికారంలో ఉన్న దగ్గర పరిస్థితులు ఏంది, ఇదంతా వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు. ఇది జెన్జీ యుగం. ఏది పడితే అది చెప్తే ఏది పడితే అది నమ్మే కాలం కాదు ఇది. సోషల్ మీడియా జమానాలో ఉన్నాం. జెన్జీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి పాలిటిక్స్లో జరుగుతున్నటువంటిది ఏంది, ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు అనేటువంటి దాన్ని చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఏది పడితే అది చెప్తాము అంటే నమ్మటానికి రెడీగా లేరు జనాలు. చూసుకుంటున్నారు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏ రాష్ట్రాలలో ఎట్లా ఉంది పరిస్థితి అని. అందుకే కదా ఆ బీహార్లో ఇంకో దగ్గర పోయి 60,000 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము మేము అని అంటే నమ్మలే వాళ్ళు. ఇక్కడున్న నిరుద్యోగులు చెప్పిర్రు ఆ రోజు, ఎక్కడికి చర్చకి రమ్మంటారు చెప్పుర్రి, ఇక్కడ పోయి వేసుకున్నాడు కాదు, ఇక్కడ తెలంగాణలో చర్చకి రారి అంటే లేరు. అశోక్ నగర్ దగ్గరికి రమ్మంటే పోయేటోళ్ళు లేరు. వాళ్ళు 100 సార్లు అడిగిరు, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు కదా, సరే మీరే రారి మా దగ్గరికి. ఇప్పుడు ఎన్నికల ముందు మా దగ్గరికి వచ్చిర్రు కదా, మా చుట్టూ తిరిగిర్రు కదా, మా కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరిగిర్రు కదా, మరి వీళ్ళు ఎందుకు వస్తలేరు? మా దగ్గరికి మీరే రారి. మీ దగ్గరికి వస్తామంటే అపాయింట్మెంట్ ఇయ్యరు, మిమ్మల్ని మా దగ్గరికి రమ్మంటే రారు. అశోక్ నగర్కి వస్తారా, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా, ఏడికి వస్తారు రండి, ఎందుకు ఇస్తలేరు, ఏంది మీరు ఇచ్చిన ఏంది, దాని మీద చర్చకి రెడీగా ఉన్నాం మేము రండి అని నిరుద్యోగులు మాట్లాడితే దాని మీద ఈ రోజు వరకు ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడదు. అంటే ఎంత దారుణంగా దగా చేసిర్రు, ఎంత దారుణంగా మోసం చేసిర్రు అంటే నిరుద్యోగులది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలన్నిట్లలో ఒక ఎగ్జాంపుల్గా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులు అనేటోళ్ళు. ఎన్నికల ముందు ఎట్లా వాడుకున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లా ఇడిచిపెట్టిరు వాళ్ళని అనడానికి నయ వంచనకి నిలువెత్తు రూపం వాళ్ళు నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి డిక్లరేషన్లు ఇప్పించి అశోక్ నగర్ పోయి వాళ్ళ దగ్గరికి పోయి నిరుద్యోగుల దగ్గరికి పోయి మాట్లాడి చేసి వాళ్ళని ఊర్లలోకి పంపించి వాళ్ళతోని ప్రచారం చేయించుకొని ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చి అడిగితే నిరసన తెలిపితే రోడ్ల మీదకి వస్తే అరెస్టులు, అక్రమంగా నిర్బంధాలు, లాఠీ చార్జులు. మేము ఇదా కోరుకున్నది, మేము కోరుకున్నది ఏంది, మాకు చెప్పింది ఏంది అంటే నిరుద్యోగులు అంటే ఇంత అల్కగా కనిపిస్తున్నారా, ఇంత నిర్లక్ష్యం ఎందుకు, మాకు చెప్పిన మాటలు ఏమైపోయినాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మిగతా చోట్ల చెప్పిర్రు అనేదానికి మిగతా చోట్ల చెప్పిన దానికి మాకు నమ్మకం లేదు, కానీ మీరు సభలలో చెప్పిన దాని మీద కూడా నిలబడకపోతే ఇంకా దేని మీద నిలబడతారు మీరు, ఇంకా ఏమని నమ్మాలి, ఎట్లా నమ్మాలి ప్రభుత్వాలని? ఇప్పుడు ప్రభుత్వాల మీద ఎట్లా నమ్మకం ఉంటుంది? మీరు అట్లాంటి సభలలో కూడా చెప్పి ఆ మాటని నిలబెట్టుకోకపోతే ఇంకా ఎట్లా నమ్మాలి జనాలు? అంటే ఏం చెప్పినా ఎక్కడ చెప్పినా వేదిక ఏదైనా సరే చెప్తే కొన్ని వేదికల మీద చెప్తే ఇది చేస్తారు అనేది ఉంటుండే, కానీ ఇప్పుడు ఏమైంది అంటే దీంతో అది కూడా అయిపోయింది. అట్లాంటి వేదికల మీద చెప్పినా కూడా చెయ్యరు, ఖాళీ మాటలకు మాత్రమే చెప్తారు కానీ చెయ్యరు అనేది దీన్ని బట్టి నిరూపించింది. చాలా దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నోళ్ళు, దారుణంగా మోసపోయినోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకరు నిరుద్యోగులు. వాళ్ళు కూడా చెప్తున్నారు, అందుకే ఇవాళ మీ టైం నడుస్తుంది కదా, మీరు చేస్తున్నారు కదా, రేపు పొద్దున మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇంకో 2.5 ఏళ్ళు అనుకోర్రి, ఇంకో 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు మా చేతులలో ఉంటుంది కదా, మా చేతులలో ఓటు అనే ఆయుధం ఉంటుంది కదా, అప్పుడు చూపిస్తాం మేమంటే ఏందో అని చెప్తున్నారు.